దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. క్రైస్తవ జీవితంలో వాక్యము, ప్రార్థన ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వాక్యము, ప్రార్థన ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వాక్యం దేవుణ్ణి పరిచయం చేస్తుంది. ప్రార్థన దేవుని శక్తి ఏంటో తెలియపరిచేట్టుగా చేస్తుంది. దేవుడు అంటే ఎవరో అర్థమయ్యేటట్లుగా చేసేది దేవుని వాక్యం. ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు ఎంత శక్తి గలవాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో అది మనం అనుభవించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. దిస్ ఈజ్ సిన్, ఇది పాపం అంటే అని పాపాన్ని గురించినటువంటి అవగాహన కలిగిస్తుంది దేవుని వాక్యం. అదే సమయంలో పాపం చేయకుండా సహాయం చేస్తుంది ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. 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 వాక్యం, ప్రార్థన ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మీరు చీకట్లో కూర్చున్నారు, దోమలు కొట్టవా? కొంచెం ఇటు వచ్చిన ఫ్యాన్ కిందకు వచ్చి కూర్చుంటే బాగుంటుందా? సరే, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి, ఇబ్బంది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం దేవుడు నీతో మాట్లాడే సమయం. ప్రార్థన దేవునితో నువ్వు మాట్లాడే సమయం. నేను చెప్పిన ఏమన్నా అర్థమవుతుంది మీకు? మొట్టమొదటి మాట ఏం చెప్పాను? వాక్యం దేవుణ్ణి పరిచయం చేస్తుంది. వాక్యం దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఏంటి ఆ విషయాలన్నీ తెలియపరుస్తుంది. ఏంటిది? దేవుని వాక్యం. ప్రార్థన ఏం చేస్తుంది? ఆయన శక్తిని తెలియజేస్తుంది. ఆయన ఎంత శక్తిమంతుడో, ఎన్ని అద్భుతాలు చేయగలడో ప్రార్థన ద్వారా మనం తెలుసుకోగలం. దేవుని స్తోత్రం. రెండవ మాట, వాక్యం పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. వాక్యం పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. ప్రార్థన పాపం చేయకుండా సహాయం చేస్తుంది. విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, ప్రార్థించే వ్యక్తి పాపం చేయలేడు, పాపం చేసే వ్యక్తి ప్రార్థన చేయలేడు అని చెప్పాడు. చెప్పండి ఒకసారి మీరు. ప్రార్థన చేసే వ్యక్తి పాపం చేసే వ్యక్తి అంతే. కష్టంగా ఉంటుంది ప్రార్థన చేయటం. పాపంలో ఆనందించే వ్యక్తి ప్రార్థనలో ఆనందించలేడు. ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 కాబట్టి రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. చెప్పండి. ఒక దైవజనుడు అన్నాడు, వాక్యం, ప్రార్థన ఏంటి ఇట్లా ఏది గొప్పది అంటే, ఆయన చెప్పాడు ఏంటంటే తెలుసా? గాలి పీల్చడం, వదలడం. మనం ఊపిరి పీల్చంగా ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్. గాలిని లోపలికి తీసుకుంటాం, గాలిని బయటికి వదులుతాం. ఏది గొప్పదా రెండిట్లో అన్నాడు. మరలా చెప్తున్నా,
వాక్యం గొప్పదా, ప్రార్థన గొప్పదా అని అడిగాడంట ఒక ఆయన. సరే, మీకు ఏమైనా డౌట్ వస్తే పీల్చి ఆగిపోండి వదలకుండా. ఏది గొప్పదో ఒకవేళ వదిలిపెట్టి ఇక పీల్చకుండా ఆగిపోండి, అప్పుడు తెలిసిపోద్ది ఏది గొప్పదో. అనవసర ప్రయత్నం చేస్తున్నావా? యేసు రక్తమే జయం. రెండు ఎలాంటివో మనిషి బ్రతకడానికి, అట్లాగే ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడు ఎదగడానికి, బ్రతకడానికి వాక్యం, ప్రార్థన రెండు అవసరం. అర్థమవుతుందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిమంది క్రైస్తవులు కేవలం ఉదయం టిఫిన్ తినేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, సాయంత్రం పకోడీలు తినేటప్పుడు, మళ్ళా రాత్రికి భోజనం చేసేటప్పుడు, రాత్రి నిద్రపోయే ముందు ఇట్లా ఒక 4-5 సార్లు ప్రార్థన చేస్తారు. ఆ అలవాటు ఉందన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. లేదా మీకు? మిగతా వాళ్ళు చెప్పట్లేదండి. నేను పాజిటివ్గానే మాట్లాడా, మీరు ఏదో అర్థం ఎదిగినట్టున్నారు. అప్పుడు కూడా చేయరా మీరు ప్రార్థన? మరేం చెప్పట్లేదు స్తోత్రం. నేను వేరేగా ఏం చెప్పలా. సరిపోద్దా ప్రార్థన? చెప్పండి. భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం? ఏమని చేస్తాం ప్రార్థన? ఆమె అంతేగా. టిఫిన్ తినేటప్పుడు కూడా అంతేగా ఇంచుమించు. ప్రభు ఉప్మా పెట్టావు నాయన, రమేష్ భాషలో అయితే మడ్డిగుడి పెట్టావు నాయన, నీకు వందనాలయ్యా ఈ మడ్డిగుడి లేకుండా. కదా. నిద్రపోయేటప్పుడు ఏం చేస్తాం? ప్రార్థన ఎట్లా చేస్తాం? ప్రభువా పగలంతా కాపాడేనందుకు వందనాలు, ఈ రాత్రి నిద్రపోతున్నాను, నా మంచం చుట్టూ చెప్పరేంటమ్మా చెడ్డ కళలు రాకుండా. కొద్దిమంది కొంచెం ఎక్కువ చేస్తారు, కొద్దిమంది అది కూడా చేయరు. అసలు సింపుల్గా కట్టే, కొట్టే, తెచ్చే, అట్లా సింపుల్గా ముగిచ్చేస్తారు కొద్దిమంది. సరే, ఇది ప్రార్థనా జీవితమేనా? ఇది తొలిమెట్టు, ఇది ప్రారంభ అనుభవాలు ఇవి కదా, ప్రారంభ అనుభవాలు ఇవన్నీ. కానీ ఇది సరిపోద్దా? ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు కదా. ఇప్పుడు మా నిస్సి ఉంది, చిన్నప్పుడు సిర్లాక్ పెట్టారు కదా, పెడతారుగా, లేకపోతే ఏదో అంటారు కదా దాన్ని, ఉగ్గిల్లా కలిపి ఏదో పెడతారుగా, పిండి చేసి. ఏం రేపుగా చెప్పో, పెడతలేదా? ఇంకా పెడతలేదా? ఓహో, సరే సరే. ఏదో పిండి చేసి నెయ్యి వేసి అంతా కలిపి పెడతాం కదా. ఎంత పెడతాం చెప్పండి? చిన్న గిన్నెలో మహా అయితే 10 స్పూన్లు 15 స్పూన్లు పెడతామేమో. సపోజ్ మీకు ఎవరికైనా అట్లాగే పెట్టి సరిపెట్టారనుకోండి, ఏమంటారు మీరు? మా బంగారు కొండే, ఇదేంటి ఈ భోజనం ఏంటి, ఈ లోకం ఏంటి, నేను ఎవరిని అనుకుందాం అసలు. పళ్ళు ఉన్నాయి చూసావా, ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలుసా? మొక్కలు, గట్టి పదార్థాలు, ఇవన్నీ లేకుండా ఊరికే 4 స్పూన్లు పసిపిల్లోడికి పెట్టినట్టు పెడుతున్నామేంటి? మనం అనరా? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, కేవలం భోజనం కోసం, నిద్ర కోసం, ఇట్లా ఆయా సందర్భాల్లో మాత్రమే చేసేది ప్రార్థనా జీవితం సరిపోదు. అది ఒక వ్యక్తి దేవుని శక్తిని అనుభవించాలంటే, నా గొంతే బొంగురిపోయింది, అది బేస్ పెట్టారు, దాన్ని తీయపోతే ఇదేదో విలన్ మాట్లాడినట్టుంది.
హల్లెలూయా. రైట్, బాగుంది. ఇప్పుడు వినపడుతుందా? అడ్జస్ట్ చేసుకోవటమే లైఫ్ కూడా అంతే. మైక్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో లైఫ్లో కూడా అడ్జస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిమంది అడ్జస్ట్ అవ్వకుండా గొడవలు. సరే, కాబట్టి వాక్యము ప్రార్థన ఈ రెండు మనకు తప్పనిసరిగా కావాలి. ఈరోజు ఎంతమంది వాక్యం చదివారు? ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చదవలేదా? ఎత్తడా కష్టంగా ఉందా? చదువు వచ్చి చదవని వాళ్ళు ఎత్తొద్దులే, కానీ మిమ్మల్ని నేను వేరే ఆలోచన కాదు, కానీ వాక్యం చదవకపోతే దేవుడు మీతో మాట్లాడే సమయాన్ని మీరు పోగొట్టుకున్నారు. ప్రార్థన చేయకపోతే మీరు దేవునితో మాట్లాడే సమయాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. ఈ రెండింటిని వదలకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహాకృపలో మనం అందరం ఈ 6 రోజులు, ఇది 7వ రోజు కదా, ప్రతి రాత్రి కూడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. స్తోత్రం. అన్ని కూటాలకు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయెత్తుతారా? గాడ్ బ్లెస్ యూ. ఇంకొక ప్రశ్న అడుగుతానే, అన్ని కూటాలకి సమయానికి వచ్చిన వాళ్ళు చేస్తారా? 1, 2, 3, 4, 5, 6. సమయానికంటే 7ంటికి, 7 లోపు వచ్చిన సమయమే. గాడ్ బ్లెస్ యూ. మార్తమ్మ గారు వందనాలు. సహజంగా మన లెక్క ఏంటి? సమయానికి వచ్చేవాడు అంటే అర్థం ఏంటి? వాడికి ఏ పని పాట లేదు కాబట్టి వస్తాడు. మాకెన్ని పనులు, మాకెన్ని బాధ్యతలు అనుకుందామా? మనకి ఎన్ని పనులున్నా దేవుని సన్నిధిని విలువైనదిగా ఎంచినప్పుడు ప్రభు కూడా మనలను గణపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం నాకు ఈ 6 రోజులు అర్థమైంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కూటాలకు ముందు, కూటాలకు తర్వాత నాలో ఏదో కొంచెం మార్పు కనబడిందని అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏం కనపడలేదా? ఏంటి ఒకరిద్దరే చెప్తున్నారు. ఈ ప్రశ్నలు ఏంటి, ఈ చేతులు ఎత్తడం ఏంటి అన్నట్టుంది కొద్దిమందికి. యేసు రక్తమే జయం. ఇప్పుడు చేసిన పని సక్సెస్ అయినప్పుడే కదా సంతోషం, అంతేనా? చేసిన పని సక్సెస్ అయినప్పుడే సంతోషం. కాబట్టి దేవుని మహాకృపలో మనం ఈ 1 రోజులు దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. రేపు రాత్రి ఇక్కడ మనకు కూటం ఉండదు. అయ్యగారు రేపు కూడా వద్దాం అనుకున్నానంటే ప్రార్థన చేసుకెళ్ళటమే తప్ప వర్తమానాలు ఇక్కడ ఉండవు. కాబట్టి అందుకే వాక్యంలో రాయబడింది, అనుకూల సమయం అందు మీరు దేవునిని వెదకాలి, ఆయన దొరికే కాలంలోనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి మంచి అవకాశాలు ఇచ్చారు. ఇంకా కూటాలు పెట్టుకుందాం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చూడట్లా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నేను కంగారు పడే అవకాశం ఉంది. నిశ్చయంగా ప్రభు కృప చూపితే దైవ చిత్తానుసారంగా దైవజనుల యొక్క నడిపింపు ప్రకారం వచ్చే నెలల్లో మరలా మనం 1 రోజులు కూడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు మంచి అవకాశాలు ఇచ్చాడు. ప్రతి పూట వాక్యం విన్నాం. నా మటుకైతే నేను కూడా ఎంతో సంతోషించా దేవునిలో. ఓపెన్గా చెప్తున్నాను, మనం సమాజంగా కూడుకున్నప్పుడు కొంచెం రేపబడతాం. ఒంటరిగా ఉన్నప్పుడు వేరుగానే, సమాజంగా కూడుకున్నప్పుడు రేపబడతాం, పురికొల్పబడతాం, హెచ్చరించబడతాం. స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ అన్నారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానమన్నాడా మానొద్దన్నాడా? మానొద్దు అన్నాడు. కాబట్టి కూడుకోవడం అనేది చాలా అవసరం. హల్లెలూయా. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందం. స్తోత్రం. మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం, మిమ్మల్ని చూస్తే నాకు కూడా ప్రోత్సాహం. సేమ్ అంతే, ఒకరిని చూసి ఒకరు ఆనందించే కృప, ఒకరిని బట్టి ఒకరు పురికొల్పబడే కృప కూడుకొనుటలో ఉంది. కాబట్టి మనం మరి ఎక్కువగా కూడుకోవాలి అంటాడు. క్రిందకి వచ్చేసరికి ఎక్కువగా కూడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా కూడుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఎక్కువగా కూడుకోవాలంటే ఆ ఆలోచన మనకు ఉండాలి. కూడుకోవాలి, ఇంకా 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 సమకూర్చబడి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి. ఆ ఆలోచన మనకు ఉండాలి. అది అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. భలే చదువుతున్నారు మీరు, చక్కగా చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకడు హెచ్చరించుచు. ఒకరినొకడు ఏం చేయాలి? బడాయి మాటలు కాదు. భలే ఉందమ్మాయి, భలే పాడేవమ్మాయి. ఈ కొద్దిమందికి ఇదే దేవుడు అందుకనే ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలి. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఊరికే పొగడతలు కాదు. కొద్దిమంది ఊరికి ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. పొగుడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? అవసరమైనప్పుడు ప్రోత్సాహకరంగా మాట్లాడుకోవాలి, తప్పేం లేదు. కానీ అచ్చంగా పొగడతల మీదే బండి నడిపితే సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిమందికి చెప్పండి, బాగుందంటేనే వండుతారు, బాగోలేదంటే వండరు. ముత్యము కంటే అమూల్యమైన భార్యామణులు. అమ్మా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా అనాల్సిందే. కాదమ్మా ఇది కొంచెం తేడాగా ఉందంటే ఇక రేపటి కట్టు. ఏం కట్టు? ఫుడ్ కట్టు. అట్లా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొగడ్తలు మిమ్మల్ని అహంకారం దిశగా నడిపిస్తాయి. పొగడ్తలు మిమ్మల్ని గర్వం దిశగా నడిపిస్తాయి. పొగుడుతూ ఉంటే మీలో ఆటోమేటిక్గా ఒక అతిశయం, ఒక రకమైన గర్వం వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? పొగడ్తల్ని పెద్దగా పట్టించుకోకూడదు. స్తోత్రం. ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. స్తోత్రం చెప్పండి. అమ్మాయి రాత్రి రాలేదేంటి? అసలు ఎంత చక్కగా జరిగిందో తెలుసా కూటం? వాక్యం ఎంత బాగుందో తెలుసా రాత్రి వాక్యం? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అనుకున్నారు ఎప్పుడన్నా? మరి రాకుండా మంచి పని చేసావు. మంచి పని చేసి చచ్చిపోయావమ్మా. 9:30 దాకా వదిలిపెట్టలా. 8 దాకా అంటే అమ్మో
యేసు రక్తమే, అదేనే హెచ్చరించుకోవటం. ఆ, ఎందుకు రాలా? ఇది సంఘం యొక్క విధానం అండి. ఒకరినొకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరిని ఒకరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరించుకోకపోతే సంఘం కాదు అది. అర్థమవుతుందా? హెచ్చరించుకోవడం చాలా అవసరం. గద్దింపులు చాలా అవసరం. హెచ్చరికలు చాలా అవసరం. సరిచేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ నాతానే గనక ఆ రోజు దావీదు దగ్గరికి వెళ్ళకపోతే రాజైన దావీదుకు జడిసి, నాతాను అప్పటికి కుర్రోడంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక్కొక్కళ్ళు ఒక్కో దిక్కుకు తిరుగుతున్నారండి, నాకు అర్థం కావట్లా. నా వైపు తిరిగి కూర్చోండి. మీకు ఇబ్బందిగా ఉంటే కుర్చీలో కూర్చోండి, నేను అసలు అనుకోను, ఇబ్బంది ఏమి లేదు, సంతోషం కూర్చోండి. కానీ అటు ఇటు తిరిగి కూర్చుంటే కష్టంగా ఉంటుంది. నాదంటే ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. అంతేగా. ఒకరినొకడు హెచ్చరించచ్చు. నాతాను గనక ఒకవేళ దావీదు యొక్క సింహాసనానికి, దావీదు యొక్క శూరత్వానికి జడిసి ఆగిపోతే దావీదుకి మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? చెప్పండి. అందుకనే బైబిల్ రాయబడింది, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం. పాపం అంటే ఏంటనుకున్నారు? కొద్దిమంది ఏదేదో అనుకున్నారు. ఏమీ లేదు. నీ తోటి సహోదరి మందిరానికి రాకపోతే కనీసం నువ్వు ఒక మాట కూడా చెప్పకపోతే అట్లా మానకూడదమ్మా, తప్పమ్మా. దేవుడే కదమ్మా మనకు దిక్కు, దేవుడే కదమ్మా మనల్ని కాపాడుతున్నది అని చెప్పకపోతే అది పాపం అని గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు ఇశ్రాయేలీయులతో అన్నాడు, ప్రార్థన చేయకపోవుట పాపం అన్నాడు. లోకంలో పాపాలు వేరుగా ఉన్నాయి. నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పొరుగు వంద ఆశించడం, మోసం చేయడం, అక్రమంగా సంపాదించడం, ఇవన్నీ పాపాలే. కానీ ఆత్మీయతలో ఇలాంటివి కూడా ఉన్నాయి. ఏంటంటే నీ తోటి వ్యక్తిని హెచ్చరించకపోవడం, నీ తోటి వ్యక్తికి బుద్ధి చెప్పకపోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది అంటారు, నేను చెప్తే వింటారంటండి, వాళ్ళ స్థాయి అంతా నా స్థాయి అంతా అని ముందే తప్పించుకోవటానికి చూస్తారు. మీరు కూడా దేవుని దగ్గర లెక్కప్పు చెప్పాలి. తప్పించుకుంటే బాగానే ఉంటుంది, కానీ వాడిని మార్చేయమని చెప్పలా, నీకు బుద్ధి చెప్పమన్నాడు అంతే. మార్చుకోకపోవడం అతని చేతిలో ఉంది. ఇప్పుడు వాక్యం చెప్పడం నా చేతిలో ఉంది. మిమ్మల్ని బలవంతం ఇక్కడ తిప్పేనా, మార్చేదా నా చేతిలో ఉందా? కుదరదు, నా చేతిలో లేదు. చెప్పడం వరకే నా పని. విని లోబడి నిజమే కదా ప్రభా అనుకుని మారారా, సంతోషం. ఒకవేళ మారలేదా, మీ ప్రాణాలకు నేను ఉత్తరవాదిని కాను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. భార్య భర్తని హెచ్చరించాలి, భర్త భార్యని హెచ్చరించాలి. అర్థమవుతుంది? కొద్దిమందికి అచ్చంగా పొగుడుకోవడమే. అర్థమవుతుందా? పొగడ్త చాలా మంచిది, పనిచేస్తుంది కదా. పొగడ్త చాలా బాగా పనిచేస్తుంది. కానీ అచ్చంగా పొగడ్తల మీదే పడితే వ్యవహారం తేడా వస్తుంది. ఏదో వెనకాల ఏదో ఉంది, సంథింగ్, స్వార్థ ప్రయోజనాలు కదా. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? స్వార్థ ప్రయోజనాలు. లోకంలో మనుషులు అట్లా పొగుడుతారు స్వలాభం కోసం. అది కాదు క్రైస్తవ సంఘం చేయాల్సిన పని. ఒకరినొకడు చెప్పండి హెచ్చరించుకోవాలి. మీ పక్కనున్న విశ్వాసం నేను హెచ్చరించేదైతే నువ్వు ఆమె పక్కన కూర్చోవడం మంచిది. ఓరకే సొల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చునే మనిషి అనుకోండి,
నువ్వు ఎంత తొందరగా ఆమెను పక్కన పెడితే మంచిది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరించాలి. హెచ్చరికలు మందుబిల్ల లాంటివి. మందుబిల్ల ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది మింగడానికి, కానీ అది లోపలికి వెళ్తే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. హెచ్చరిక కూడా అంతే. గద్దింపులు 145వ కీర్తనలో దావీదు అన్నాడు, 145వ కీర్తన 141:5 141:5 నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. సహజంగా ఇప్పుడు చట్టాలన్నీ ఏమొచ్చినాయి తెలుసా? తల్లిదండ్రుల పిల్లల్ని కొట్టకూడదు, మాస్టర్ల పిల్లల్ని కొట్టకూడదు, పోలీసులు అస్సలు కొట్టకూడదు చెప్పేశారు. ఇప్పుడు లాఠీ చార్జ్ పట్టాక లేదు. మరి ఎట్లా జరుగుతాయి మార్పులు? బెత్తం అండి చాలా మంచి ఆయుధం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకి బెత్తం వాడారా? మీరు వాడుతున్నారు అప్పుడు? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటి ముందు ఈ సిమెంట్ రోడ్డు ఉందిగా, ఎప్పుడు గోళీలే మేము చిన్నప్పుడు. అయితే గోళీలు, లేకపోతే క్రికెట్. తాడు, కొబ్బరి తాడుతో కొడుతుంటే మజాగా ఉండేది. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? కొట్టడం చాలా అవసరం. కొట్టేది చచ్చిపోవడం కోసం కాదు, కాలేజీ ఇరిగిపోవాలని కాదు, కొట్టేది మారాలని. స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తిని కొట్టినా చెప్పండి, ఏ వ్యక్తికి ఇష్టం ఉండదు కదా? ఒక వ్యక్తిని కొడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తికి నచ్చుద్ది? అది నచ్చదు. కానీ దావీదు కంట అసలు అనుకున్నాడు దావీదు, నీతిమంతులు కొడితే నాకు ఉపకారం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఒకవేళ నేనే కనుక రేపు ఆదివారం నుండి ఇక్కడ బెత్తం పెడదాం అనుకున్నా అన్నారు అనుకోండి, సుధాకర్ గారు ఎంత మాస్టర్ అయితే మాత్రం మాస్టర్ బుద్ధులన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. మేమేమన్నా పిల్లలమా? కొడతాడంటే ఇక మరీ శాంతం. ఎంత ఘోరం అయిపోయిందమ్మా. కాసులు ఇంకే సంఘాలు లేవా ఏంటి? ఎందుకంటే దర్జాగా బతకొచ్చు అనుకుంటావా? అనుకోమా? ఊరికి నవ్వుతున్నారు కానీ మన ఫీలింగ్ అంతా అదే. నేనేం చెప్తున్నానంటే, దావీదు తనకు తాను చెప్పుకుంటున్నాడు, ఎవరైనా నీతిమంతులు నన్ను కొడితే అది నాకేమవుద్ది? నాకు వాళ్ళు మేలు చేస్తారు. దేవుని స్తోత్రం. స్నేహితుడంట మేలును కోరి గాయాలు చేస్తాడంట. శత్రువు ఏం చేస్తాడు? బోల్డన్ని ముద్దులు. స్తోత్రం. బైబిల్లో కొన్ని ముద్దులు ఉన్నాయి, చెప్పండి. పగవాలు పెట్టిన ముద్దులు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని ముద్దు పెట్టి అప్పగించేశాడు. వెరీ గుడ్. అమ్మా, ఓర్ప అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయే ముద్దు, అది ఉండే ముద్దు కాదు, అది టాటా అని చెప్పడానికి ముద్దు పెట్టుకుంది. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అడ్రస్లో ఉందా? ఎప్పుడన్నా వచ్చిందా బెత్లెహేముకి? అత్తమ్మ ఎట్ట ఉన్నావని? ఎంత ప్రేమ చూసారా? ప్రేమతో కూడిన ముద్దనా అది? ఆప్యాయతతో కూడిన ముద్దనా? మంచి ఆఫర్ ఇచ్చావు అత్తమ్మ, నీకు వందనాలే, దసరా ఆఫర్ బాగుంది అనుకుని ముద్దెట్టి వెళ్ళిపోయింది. చెప్పండి ఇంకా. బైబిల్లో ముద్దులు ఉన్నాయి, చాలా ముద్దులు ఉన్నాయి. అమాస అనేటువంటి సైన్యాధిపతిని యోవాబు ముద్దు పెట్టుకున్నట్టుగా వచ్చి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని అతని వరలో ఉన్న కత్తి తీసి అతన్నే పొడిచి ఏం చేస్తున్నట్టుగా వచ్చాడు? ముద్దు పెట్టుకుంటున్నట్టుగా వచ్చాడు. కానీ ఏం చేశాడు?
అతన్నే పొడిచి, అంటే కౌగిలించుకునేవాడికి ఏం చేస్తాం, కౌగిలించుకున్నాడుగా అనుకున్నాడు. అతను కూడా ప్రేమతో వచ్చాడు యోవాబు అనుకున్నాడు. కానీ అతను వచ్చి ముద్దు పెట్టుకోవడం వెనకాల ఏముందో తెలుసా? అతన్ని చంపడానికి యేసు రక్తమే జయం. హల్లెలూయా. గాయాలు మంచియా, ముద్దులు మంచియా? దాని వెనకాలన్న తాత్పర్యం ప్రాముఖ్యం. ఎందుకు గాయాలు చేస్తున్నాడు, ఎందుకు ముద్దులు పెడుతున్నాడు అనేది మనం గ్రహించుకోవటం చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఈ మనసు దావీదుని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారమైన మనుష్యుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మా నాన్న మంచంలో ఉన్నప్పుడు కూడా 1-2 సార్లు గట్టి కొట్టాడు నన్ను. ఆయనకు అప్పుడు కూడా బాగా కోపం. కొంచెం శరీరరీతిగా ఆలోచిస్తే బాధ కలుగుద్ది, కోపం వస్తుంది. కానీ అందులో గొప్ప ఆనందం, ఆశీర్వాదం, సంతోషం దేవుడు దాచిపెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పసిపిల్లలను బండకేసి కొట్టువాడు మాట్లాడట్ల. మీరు చదవండి 137వ కీర్తన 9వ వచనం. నీ పసిపిల్లలను పట్టుకొని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఒక్కొక్కరిని పిల్లోడిని తీసుకుని బండకేసి కొడితే అంట ఏమవుతాడు? చచ్చిపోతాడంట. ప్రహర్షిత్ చెప్తున్నాడు. అంటే అక్షరార్థంగా తీసుకుంటే ధన్యుడు ఎట్ట అవుతాడు? హంతకుడు అవుతాడు. అంతేగా, కొడుకుని చంపిన హంతకుడు అవుతాడు. మరి దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, బండకేసి కొట్టమంటే క్రీస్తు కేసి. క్రీస్తే బండ. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండ క్రీస్తే అంటాడు అపోస్తలుడైన పౌలు. అంటే పిల్లల్ని ఏం చేయాలి? క్రీస్తులో కొట్టాలి, క్రీస్తులో నలగొట్టాలి కదా. నేను ఈ మధ్యన కూడా అడుగుతూ వచ్చా, మీ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారా, చర్చికి తీసుకొచ్చారా అని. మన లెక్క ఏంటంటే తెలుసా? పిల్లలు అలసిపోతారండి స్కూల్కి వెళ్ళి అని ఏదేదో చెప్తాం. కానీ వారిని క్రీస్తులో కొట్టాలి. స్తోత్రం. నలగొట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు మొహమాడానికి పోయారనుకోండి పిల్లలని, వాళ్ళు చాలా సమస్యను తీసుకొస్తారు, మీకు తలనొప్పి తీసుకొస్తారు, తట్టుకోలేరు. పరిస్థితి మామూలుగా ఉండదు. అందుకే దావీదు అంటున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభి. పాడతారు అట్లా పాట మీరు? కొట్టినప్పుడు, గద్దించినప్పుడు ఆనంద తైలాభిషేకము పాడతారటగు. పాడతారా? గద్దిస్తే చూడండి మొహాలెట్ట వెళ్ళిపోతాయో. గట్టిగా ఒక్క మాట తగిలిందంటే చాలు. ఇదిగో ఎవరినన్నాడో తెలుసా? వాళ్ళకి తెలియదు ఎవరినన్నాడో, కానీ వీడికి తెలుసు. అందుకే అందరికీ చెప్తాడు, నన్నే అన్నాడు అమ్మాయి, యేసు రక్తమే. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు గద్దింపుల్ని? శిక్షను ఎలా తీసుకుంటున్నావు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దుర్బీజుని గూర్చి, కుమారుని గూర్చి పౌలు చాలా వివరంగా రాశాడు. 5వ వచనం నుండి మరి చదివితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు.
తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఇది చాలా అవసరం, ఒకరినొకడు హెచ్చరించుకోవటం. ఆమేన్.